భారతదేశం పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ తర్వాత మళ్లీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. జమ్మూలోని ఉధంపూర్ జిల్లాలో మరోసారి డ్రోన్ల దాడి జరిగింది. అదే సమయంలో శ్రీనగర్లో భారీ పేలుళ్ల తర్వాత సైరన్లు మోగడం ప్రారంభించాయి. మొత్తం నగరమంతా అత్యవసర బ్లాక్అవుట్ విధించారు. రాజస్థాన్లోని బర్మెర్లో వైమానిక దాడి హెచ్చరిక జారీ చేశారు. ఇక జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా, బుద్గాం వైపు కూడా తుపాకీ కాల్పులు వినిపించాయి. ఇక జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ కాల్పులను ధృవీకరించారు. కాల్పుల విరమణ జరిగినప్పటికీ శ్రీనగర్ అంతటా పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఎక్స్లో ట్వీట్ చేశారు. ఇక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే మళ్లీ నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది పాకిస్తాన్. ఇక జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలపై డ్రోన్ల దాడికి పాల్పడింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో బ్లాక్అవుట్ విధించారు. శ్రీనగర్లో శబ్దాలు వినిపిస్తున్నాయని సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కాల్పుల విరమణ సంగతేంటని ఆయన ప్రశ్నించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి అంతర్జాతీయ సరిహద్దుతో పాటు నియంత్రణ రేఖ వెంబడి అనేక ప్రాంతాల్లో పాకిస్తాన్ కాల్పులకు పాల్పడుతోంది. జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్, శ్రీనగర్లో భారీగా కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయి. పాక్ డ్రోన్లను భారత గగనతల రక్షణ వ్యవస్థలు ఎప్పటికప్పుడు ధ్వంసం చేస్తున్నట్లు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని బ్లాక్అవుట్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి. వాళ్ళ ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ మరొకసారి ఉగ్రదాడులకు పరితెగించింది. ఏదైతే దౌత్య దేశాలు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఆదేశాలు కూడా పాటించకుండా మరొకసారి ఉగ్రవాదులు కావచ్చు, పాక్ ఆర్మీ మరొకసారి కాల్పులకు తెగబడింది. ఏదైతే కాల్పుల ఉల్లంఘనకు సంబంధించి విరామం ప్రకటించినప్పటికీ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం కావచ్చు, పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాద సంస్థలు మరొకసారి భారత్ ఎల్ఓసి వెంబడి కూడా తెగబడ్డట్టు మనకి ఇప్పటికే వార్తలు అందినాయి. దీనికి సంబంధించి ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సైతం ఎక్స్ వేదికగా స్పందించారు. ఎల్ఓసి సంబంధించి చాలా చోట్ల కూడా బాంబు సౌండ్లు వినిపిస్తున్నాయి, మిసైల్ సౌండ్స్ వినిపిస్తున్నాయి, డ్రోన్ దాడులు జరుగుతున్నాయి. దీన్ని అరికట్టాలని చెప్పేసి కూడా ఒమర్ అబ్దుల్లా కొంతసేపు క్రితమే ఎక్స్ వేదికగా స్పందించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఏదైతే కాల్పుల ఉల్లంఘనకు సంబంధించి విరమణ ఉందో దాన్ని పూర్తిగా పాకిస్తాన్ ప్రభుత్వం ఉల్లంఘించింది. ఇప్పటికైనా పాకిస్తాన్ ఆర్మీతో పాటు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల విషయంలో రాజీ పడవద్దని చెప్పేసి కూడా ఒమర్ అబ్దుల్లా కొంతసేపు ప్రకటించారు. ఇప్పటికే మహమూద్ ముఫ్తీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అయితే కాల్పుల విరమణకు సంబంధించి పాకిస్తాన్ మొదటి నుంచి కూడా ఇదే విధంగా ఉల్లంఘనకు పాల్పడుతుంది. మొదట సివిలియన్స్ సంబంధించి అంటే భారతదేశానికి సంబంధించిన సివిలియన్స్ ను ఎలాంటి కాల్పులు జరపవద్దు, మేము పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలపైన, ఉగ్రవాద స్థావరాలపైనే మేము కాల్పులు జరిపినాం, పాకిస్తాన్ పౌరులను ఎలాంటి హాని కలిగించమని చెప్పేసి భారత ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా పాకిస్తాన్ మాత్రం దానికి విరుద్ధంగా భారత పౌరులను, భారత ఆర్మీ పైన అంటే భారత కేంద్ర భద్రతా బలగాల పైన కూడా కాల్పులకు తెగబడింది. అందులో భాగంగా చాలా మంది భారత పౌరులు కూడా చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దౌత్య దేశమైన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారు. మధ్యవర్తిత్వంలో భాగంగా కాల్పుల విరమణను చేసుకోవాలి, రెండు దేశాలు కూడా ఒక కొలిక్కి రావాలి, ఇలా శాంతి భద్రతలు విఘాతంగా కూడా చేసుకోవాలని చెప్పిన నేపథ్యంలో 5 గంటల నుంచి ఏదైతే కాల్పులకు సంబంధించి విరామణం ప్రకటించారు. ఏదైతే విదేశీ వ్యవహారాల సెక్రటరీ విక్రమ్ మిస్రీ కూడా దీనికి సంబంధించి కూడా మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి మరీ చెప్పారు. కానీ పాకిస్తాన్ మాత్రం మరొకసారి బరి తెగించి ఒక బాంబుల మోతాకు మోగిస్తుంది. ఇటు మరో పక్క ఎల్ఓసి వెంబడి అంతా కూడా ఉగ్రవాదులు కావచ్చు, ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన వారంతా కూడా భారత్ పై మరొకసారి బాంబుల మోతాకు చేపిస్తున్నారు. అంతేకాకుండా డ్రోన్లతో దాడి చేస్తున్నారు. చాలా చోట్ల కూడా మిసైల్ సౌండ్స్ వస్తున్నాయని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే ఒమర్ అబ్దుల్లాతో పాటు చాలా మంది నాయకులు చెప్తున్నారు. అంటే ఓవరాల్ గా చూసినట్టయితే పాకిస్తాన్ మరొకసారి కయ్యానికి కాలు దూవింది, ఇటు కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర భద్రతా బలగాలతో కూడా ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నాయి. కేంద్ర భద్రతా బలగాల ఆధీనంలోనే ఇప్పటికి కూడా రాడర్ వ్యవస్థతో పాటు మిజైల్ వ్యవస్థను ఎప్పటికప్పుడు విధ్వంసం చేస్తున్నారు. నిన్న మొన్న ఏ విధంగా అయితే కేంద్ర
భద్రతా బలగాలు పనిచేసి అంతే అనుకూలంగానే ఆ దిశగానే భారత భద్రతా బలగాలు కూడా పనిచేస్తున్నాయి. పాకిస్తాన్ కవ్వింపు చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ పాక్ మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడడం పట్ల యావత్ దేశమంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. కాల్పుల విరమణను ఒప్పుకున్నప్పటికీ కూడా ఈ విధంగా చేయడం ఏంటని చెప్పేసి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం పైన కూడా విమర్శలు సంధిస్తుంది. మోడీ ఎందుకు వెనుకకు తగ్గాడు అంటే మోడీ అనేక విషయాల్లో కూడా వెనుకకు తగ్గను, ఉగ్రవాదాన్ని అంతం చేస్తానని చెప్పిన సందర్భంలో వాళ్ళ ఎందుకు ఈ కాల్పుల విరమణను ఒప్పుకున్నారు? ఒక రాయబారి సంస్థ అంటే అమెరికాకు సంబంధించిన ప్రెసిడెంట్ చెప్పడం వల్ల ఎందుకు తగ్గాడు, ఈ విధంగా ఎందుకు పోవాల్సి వచ్చింది, ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు తగ్గట్లేదు అనే అంశం పైన కూడా యావత్ దేశం మొత్తం కూడా చర్చ జరుగుతుంది. జాతీయ మీడియాలో కూడా ఇదే చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ పాక్ కవ్వింపు చర్యలను మాత్రం కేంద్ర భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ దేశ పౌరులను కాపాడుకోవడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు ఇదే విధంగా ఉంటే భారత కేంద్ర భద్రతా బలగాలు కూడా మేము కూడా సిద్ధమని చెప్పేసి చెప్తున్నారు. ఒక అడుగు పాకిస్తాన్ ముందుకేస్తే 10 అడుగులు మేము ముందుకేస్తాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్ర భద్రతా బలగాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఇటు ఏదైతే రాజౌరి కావచ్చు, పూంచ్ సెక్టార్, ఇటు పఠాన్ కోట్, జమ్మూలోని పలు నగరాల్లో కూడా ఈ విధంగా ఇప్పటికే బ్లాక్అవుట్ ఏదైతే నిన్న మొన్న బ్లాక్అవుట్ పాటించారు అదే విధంగా కూడా బ్లాక్అవుట్ పాటిస్తున్నాయి. మొత్తానికి ఇటు ఓమర్ అబ్దుల్లాతో పాటు మరొకసారి ఇటు పంజాబ్ సంబంధించిన ఉన్నతాధికారులు, రాజస్థాన్ సంబంధించిన ఉన్నతాధికారులు, గుజరాత్ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇటు ఆర్మీతో పాటు ఎయిర్ డిఫెన్స్ సంబంధించిన రక్షణ శాఖ మంత్రిత్వ శాఖలోని కీలకమైన అధికారులంతా కూడా దీనిపై సీజ్ ఫైర్ సంబంధించి ఉల్లంఘన చేసిన నేపథ్యంలో వీరంతా కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఏదేమైనప్పటికీ పాక్ ఉల్లంఘనకు సంబంధించి మరొకసారి ఐక్యరాజ్య సమితితో పాటు ఇటు అమెరికాకు సంబంధించిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా మరొకసారి ఫిర్యాదు చేయనుంది భారత్ అనేది కూడా సమాచారం అందుతుంది. ప్రియా. రైట్, థ్యాంక్ యూ లివిల్.